భద్రాచలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామయ్య సన్నిధిలో హనుమాన్ దీక్ష మాలాదారులు భారీ ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు క్యూ లైన్లలో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారిపోయాయి. ఇక హనుమాన్ మాలాదారుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు సులభంగా దర్శనం అయ్యేలాగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక 150,000 లడ్డూలను కూడా భక్తుల కోసం సిద్ధం చేశారు అధికారులు. జయంతి వేడుకల సందర్భంగా హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామి వారికైతే విశేష అభిషేకాలైతే నిర్వహిస్తూ ఉన్నారు. మరి స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠినమైనటువంటి దీక్ష నిర్వహించిన పవిత్ర గోదావరి నదిలో మాలాదారులైతే దీక్ష విరమణలు చేస్తూ ఉన్నారు. భారీగా కదిలి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు త్రాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు.